ప్రతి యుద్ధానికి తన అసలు సరిహద్దులను దాటి విస్తరించే నైజం ఉంటుంది. సరిగ్గా ఇప్పుడు అదే జరుగుతుంది. 3 దేశాల మధ్య ప్రారంభమైన పశ్చిమాసియా ఘర్షణ ఇప్పుడు విమానాశ్రయాలు, సముద్ర మార్గాలు, సాధారణ పౌరులను బలి తీసుకుంటూ మహావినాశనం వైపు అడుగులు వేస్తుంది. సౌదీ అరేబియా గడ్డపై హూతీ రెబెల్స్ డ్రోన్ దాడితో సరికొత్త ఉద్రిక్తతలు నెలకొన్నాయి. ఎర్ర సముద్రంలో భారత జెండా ఉన్న కార్గో నౌకను హూతీలు సముద్రంలో ముంచేశారు. శాంతి ఒప్పందాలు మంటగలిసిపోవడంతో గల్ఫ్ ప్రాంతాన్ని దాటి ఇప్పుడు ప్రపంచ ఇంధన భద్రతకే యుద్ధం ముప్పు ముంచుకొచ్చింది. అసలు ఎర్ర సముద్రంలో ఏం జరుగుతుంది? హూతీల దిగ్బంధనం వెనుక అసలు కుట్రేంటి? భారతీయ నావికుల ప్రాణాలను పణంగా పెడుతున్న ఈ సరికొత్త రణరంగం వెనుక ఉన్న భయానక నిజాలేంటి? వాచ్ స్టోరీ. ఇరాన్ యుద్ధం ఎర్ర సముద్రానికి విస్తరించిందా? రెడ్ సీలో ఏ దేశ నౌకను హూతీలు ముంచేశారు? పశ్చిమాసియా సంక్షోభం ఏ దిశగా మళ్లుతోంది? ప్రతి యుద్ధానికి కూడా తన అసలు సరిహద్దులను దాటి విస్తరించే నైజం ఉంటుంది. ప్రస్తుత పశ్చిమాసియా సంక్షోభం సరిగ్గా అదే బాటలో సాగుతోంది. 3 దేశాల మధ్య ప్రారంభమైన ఈ ఘర్షణ ఇప్పుడు ఆ ప్రాంతం అంతటా విస్తరిస్తోంది. పశ్చిమాసియాలోని విమానాశ్రయాలు, సముద్ర మార్గాలు, సాధారణ పౌరులపై ఈ యుద్ధం తీవ్ర ప్రభావాన్ని చూపుతోంది. ఈ ప్రాంతంలో సరికొత్త ఉద్రిక్తత సౌదీ అరేబియాలో చోటు చేసుకుంది. ఆ దేశానికి చెందిన నజ్రాన్ విమానాశ్రయంపై యెమెన్కి చెందిన హూతీ రెబెల్స్ డ్రోన్ దాడికి దిగారు. దీంతో ఎయిర్పోర్టులో కార్యకలాపాలు నిలిచిపోయాయి. యెమెన్పై సౌదీ డ్రోన్లతో దాడులకు దిగుతోందని హూతీ రెబెల్స్ ఆరోపించారు. అందుకు ప్రతీకారంగానే తాము ప్రతీకార చర్య చేపట్టామని వెల్లడించారు. సౌదీకి చెందిన కీలకమైన ప్రాంతాన్ని లక్ష్యంగా చేసుకున్నామని హౌతీ వర్గాలు ప్రకటించాయి. అయితే హూతీల దాడిలో విమానాశ్రయ ప్రధాన రాడార్ దెబ్బతిన్నట్లు సమాచారం. దీనివల్ల రాకపోకలకు అంతరాయం ఏర్పడింది. ఈ దాడిపై సౌదీ అరేబియా ఇప్పటి వరకు అధికారికంగా స్పందించలేదు. అయితే విమానాశ్రయ వెబ్సైట్లో రాబోయే విమానాల రాకపోకలపై తెలియదని చూపించారు. యెమెన్ సరిహద్దు సమీపంలో ఉన్న ఈ విమానాశ్రయం నుంచి కొన్ని విమానాలు మాత్రమే రాకపోకలను సాగిస్తుంటాయి. గత నెలలో సౌదీ అరేబియాపై హూతీలు సముద్ర దిగ్బంధనాన్ని ప్రకటించిన తర్వాత తొలిసారి నజ్రాన్ విమానాశ్రయంపై దాడి జరిగింది. హూతీలు వార్నింగ్ ఇచ్చినప్పటి నుంచి చమురు ట్యాంకర్లు, ఇంధన కేంద్రాలపై వరుస దాడికి పాల్పడ్డామని యెమెన్ సాయుధ గ్రూపు ప్రకటించుకుంటోంది. శత్రువు సౌదీపై విధించిన సముద్ర దిగ్బంధనం కొనసాగుతుందని హూతీలు తెలిపారు. 12 ఏళ్లుగా కొనసాగుతున్న సౌదీ దురాక్రమణ, అక్రమ దిగ్బంధనానికి ప్రతిస్పందనగా ఈ చర్య తీసుకున్నట్టు వెల్లడించారు. దిగ్బంధనానికి బదులు దిగ్బంధనం, ఉద్రిక్తతకు బదులు ఉద్రిక్తత అనేది తమ విధానమని యెమెన్ రెబెల్స్ తేల్చి చెప్పారు. అందుకనుగుణంగా రాబోయే గంటలు, రోజుల్లో తమ సైనిక చర్యలను విస్తరించడానికి, ఉద్రిక్తతల్ని మరింత పెంచడానికి మేం వెనుకాడబోమని హూతీలు స్పష్టం చేశారు. సౌదీ అరేబియా కూడా హూతీ స్థావరాలను లక్ష్యంగా చేసుకుని ప్రతీకార దాడులకు దిగింది. 2022లో కాల్పుల విరమణ ఒప్పందం కుదిరిన తర్వాత సౌదీ అరేబియా, హూతీల మధ్య భారీ స్థాయిలో పరస్పర కాల్పులు జరగడం ఇదే మొదటిసారి. 2015లో యెమెన్ రాజధాని సనాను రెబెల్స్ ఆక్రమించుకున్నారు. అంతర్జాతీయంగా గుర్తింపు పొందిన ప్రభుత్వాన్ని గద్దె దించారు. అప్పటినుంచి సౌదీ నేతృత్వంలోని సైనిక కూటమి హూతీలతో యుద్ధం చేస్తూ వస్తోంది. ఆ కాల్పుల విరమణ ఒప్పందం జరిగి 4 ఏళ్లు గడిచిన తరువాత ఇప్పుడు మళ్లీ పోరు తీవ్ర రూపం దాల్చింది. ప్రస్తుతం యెమెన్ ఉత్తర ప్రాంతాలను ఎర్ర సముద్రాన్ని ఏడెన్ గల్ఫ్తో కలిపే కీలకమైన బాబ్ ఎల్ మండేబ్ జలసంధి తీర ప్రాంతాన్ని హూతీలు తమ ఆధీనంలో ఉంచుకున్నారు. యెమెన్ రెబెల్స్ దిగ్బంధనం అమెరికా ఇరాన్ యుద్ధంలో ఒక కొత్త యుద్ధరంగం మొదలైనట్టు అయింది. దీంతో ఈ యుద్ధం గల్ఫ్ ప్రాంతానికే పరిమితం కాకుండా ప్రపంచ ఇంధన సరఫరాలకు ముప్పు పెరిగింది. హూతీల సైనిక ప్రతినిధి యాహియా సారి వివరాల ప్రకారం గత జూలైలో దిగ్బంధనం ప్రకటించిన నాటి నుంచి ఇప్పటి వరకు 10 నౌకలు తమ మార్గాలను మార్చుకుని వెనక్కి వెళ్లేలా రెబెల్స్ బలవంతం చేశారు. ఈ ప్రభావం షిప్పింగ్ డేటాలో స్పష్టంగా కనిపిస్తోంది. గణాంకాలను పరిశీలిస్తే జూలై 6 నుంచి జూలై 12 మధ్య కాలంలో ఈ ప్రాంతం గుండా 174 నౌకలు రాకపోకలు సాగించాయి. ఆ తర్వాతి వారానికి ఆ సంఖ్య కేవలం 78కి పడిపోయింది. అయితే ఈ ఘర్షణల్లో కేవలం సౌదీ అరేబియా మాత్రమే చిక్కుకోలేదు. తాజాగా యెమెన్ పశ్చిమ తీరానికి సమీపంలో ఎర్ర సముద్రంలో ప్రయాణిస్తున్న భారత జెండా కలిగిన ఒక కార్గో నౌకపై క్షిపణి దాడి జరిగింది. దీంతో ఆ కార్గో నౌక మునిగిపోయింది. హౌతీల అధీనంలోని హొడైదా ఓడరేవు నగరానికి దక్షిణంగా దాదాపు 13 నాటికల్ మైళ్ల దూరంలో ఈ నౌకపై దాడి జరిగింది. ఆ నౌకలో 14 మంది సిబ్బంది ఉన్నారు. వారిలో 13 మంది భారతీయులు కాగా ఒకరు యెమెన్కు చెందినవారు. ప్రమాదానికి గురైన వారందరినీ రక్షించి ప్రాథమిక వైద్య సహాయం అందించారు. యెమెన్ నేషనల్ రెసిస్టెన్స్ ఫోర్స్ కు చెందిన కోస్ట్ గార్డ్, నేవల్ యూనిట్లు సంయుక్తంగా రెస్క్యూ ఆపరేషన్ నిర్వహించి సిబ్బందిని మోఖా ఓడరేవుకు చేర్చినట్లు వెల్లడించారు.
భారత కార్గో నౌకపై జరిగిన దాడిని ఢిల్లీ తీవ్రంగా ఖండించింది. ఆ కారణంగా తమ నౌకపై హూతీలు దాడులకు దిగినట్టు మండిపడింది. భారత నౌక నుంచి ఎలాంటి రెచ్చగొట్టి దాడులు జరగలేదని ఢిల్లీ స్పష్టం చేసింది. నౌకపై క్షిపణి దూసుకురావడంతో అది బోల్తాపడి చివరకు మునిగిపోయినట్లు కేంద్ర మంత్రి తెలిపారు. రెడ్ సీ ప్రాంతంలో ప్రయాణించే భారతీయ నావికుల భద్రతకు తగిన చర్యలు తీసుకోవాలని సముద్ర ప్రాంత అధికారులను ఆదేశించినట్లు ఆయన వెల్లడించారు. యెమెన్ అధికారులతో సమన్వయం చేసుకుంటూ రియాద్లోని భారత రాయబార కార్యాలయం పరిస్థితిని నిశితంగా పరిశీలిస్తోందని భారత విదేశాంగ మంత్రిత్వ శాఖ తెలిపింది. ఈ ప్రాంతంలో వాణిజ్య నౌకలపై వరుసగా జరుగుతున్న దాడులు తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయని భారత విదేశాంగ శాఖ తెలిపింది. వాణిజ్య నౌకలను లక్ష్యంగా చేసుకోవడం తక్షణమే నిలిపేయాలని డిమాండ్ చేసింది. అంతర్జాతీయ చట్టాలకు అనుగుణంగా ఈ ప్రాంతంలోని అంతర్జాతీయ జలమార్గాల్లో ఎలాంటి ఆటంకాలు లేని స్వేచ్ఛాయుత నౌకాయానం, వాణిజ్యం మళ్లీ పునరుద్ధరించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేసింది. మొత్తంగా చూస్తే శాంతి ఒప్పందం విఫలమైన తర్వాత యుద్ధం మళ్లీ తీవ్ర రూపం దాల్చింది. దీని ప్రభావంతో ఎర్ర సముద్రం, దానికి ఆనుకుని ఉన్న షిప్పింగ్ మార్గాలు అత్యంత ప్రమాదకరంగా మారి వాణిజ్య నౌకలు దాడులకు గురై రవాణా మార్గాలు దెబ్బతింటున్నాయి. ఈ ఘర్షణలతో ఎలాంటి సంబంధం లేని అమాయక సిబ్బంది బలవుతున్నారు. సౌదీ విమానాశ్రయంపై డ్రోన్ దాడి మొదలుకొని భారత్ జెండా కలిగిన నౌక మునిగిపోవడం వరకు పరిణామాలు వేగంగా మారుతున్నాయి. ఎర్ర సముద్రం ఇప్పుడు కేవలం ఒక ప్రాంతీయ ఉద్రిక్త కేంద్రంగా మాత్రమే మిగలకుండా ప్రపంచ వాణిజ్యం, ఇంధన భద్రత, పౌర నావికుల ప్రాణాలను పణంగా పెట్టే ఒక ప్రధాన రణరంగంగా మారింది.